ఆడవారంటే మహిళ అంటే రామారావు గారు చాలా అభిమానం అండి. నిజంగా 83 నుంచి నేను అతనితో ఉన్నాను. అంటే నియర్లీ 40 years ఎంతో నేను అతనితో పయనం చేశా. మహిళ అంటే చాలా అభిమానం. ఒక పాట కూడా అంటే ఆ రోజు గుండమ్మ కథలో లేచింది నిద్ర లేచింది మహిళ లోకం అన్నారు చూసారా, అన్నారా? అది మర్చిపోలేదు అతను. ముఖ్యమంత్రి అయిన వెంటనే నేను 83లో ఎమ్మెల్యే, 25 సంవత్సరాలకి ఎమ్మెల్యే చేసేది నన్ను. నేను ఈ రోజు ఇంత గౌరవంగా మాట్లాడుతానంటే, గొప్పగా మాట్లాడుతానంటే, ఒక గౌరవంగా మాట్లాడుతానంటే అది నందమూరి తారక రామారావు పెట్టిన భిక్ష. నాది నర్సీపట్నం, విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం, ఓ మారుమూల గ్రామం. అక్కడి నుంచి నన్ను పిలిపించి, నాకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి, కానీ రామారావు గారు అంటే తెలియదు నాకు. ఓ రోజు నాకు కబురు వచ్చింది, హైదరాబాద్ రమ్మని. తారక రామా థియేటర్లో ఉన్నారు. నేను వెళ్ళి నమస్కారం సార్ అన్నాను. ఎవరు నువ్వు అన్నారు. సార్ నేను సోని సార్ అండి, మీరు రమ్మన్నారు కదా వచ్చాను సార్ అంటే, ఇలా పైనుంచి కదా చూసి వయసు ఎంత అన్నారు. 24 సంవత్సరాల 8 నెలలు సార్ అన్నాను. అంటే ఎమ్మెల్యేకి వయసు చాలదా నీకు అన్నాడు. సార్ ఎమ్మెల్యే ఎలక్షన్ ఇంకా 4 నెలలు ఉందండి, ఈ లోపు నా వయసు వస్తుంది సార్ అన్నాను. అని నవ్వి భుజం మీద కొట్టి, నువ్వే ఎమ్మెల్యే వెళ్ళు అన్నాడు. అంతే, ఎమ్మెల్యే అయిపోయావు. తర్వాత నాదెండ్ల భాస్కర్ రావు టైంలో ప్రభుత్వం పడిపోయింది. మళ్ళీ 85లో ఎలక్షన్లు వచ్చాయి. మళ్ళీ నాకు టికెట్ ఇచ్చారు, గెలిచా. రెండోసారి గెలిచా. నమస్కారం పెట్టడానికి వెళ్తే రెడీగా ఉండు అన్నారు. మీరు రెడీగా ఉండమన్నారు ఏంటి అనుకున్నాను నేను, నాకు అర్థం అలా. మంత్రివర్గంలో నా పేరుంది, మంత్రిగా నా పేరుంది లిస్టులో. అప్పుడు నాకు 27 సంవత్సరాలు, ఫస్ట్ టైం మంత్రి, ఇండియాలోనే యంగెస్ట్ మంత్రి నేను. ఒక పనికిమాలిన పల్లెటూరులో ఎక్కడో పుట్టినోని తీసుకొచ్చి ఇండియాలో నెంబర్ 1గా నిలబెట్టిన వ్యక్తి ఆ మహానుభావుడు కాదండి. నాలో ఏ గొప్పతనం ఇచ్చాడండి. 85లో ఎమ్మెల్యే ఇచ్చాడు. ఆంధ్రాలో, ఉమ్మడి ఆంధ్రాలో అతి చిన్న వయసు ఎమ్మెల్యే నేనే. మళ్ళీ మంత్రి ఇచ్చాడు, అతి చిన్న మంత్రి భారతదేశంలో నేనే. అంత గౌరవం ఇచ్చినటువంటి వ్యక్తిని నాకు ఏం చూసి ఇచ్చారండి. ఒక వెనకబడిన ప్రాంతం నుంచి వచ్చాడు, చదువుకున్న కురవాడు, ఇది రాజకీయాల్లో తీసుకుని ఇచ్చారు. అతని ఆశీర్వాదంతో 4 సార్లు మంత్రి చేశాను, 6 సార్లు ఎమ్మెల్యే చేశాను, ఒకసారి ఎంపీ చేశాను. ఇప్పుడు ఆఖరుగా సభాపతిగా మీ ముందుకు వచ్చాను. అటువంటి మహానీయుడు అండి. ఎంతో మందికి అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి. మీరు చూశారు, ఇంత మహిళ అంటే బాగా ఇష్టం చెప్పానమ్మా, మర్చిపోలేదమ్మా. ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లో నేనున్నాను. క్యాబినెట్ మీటింగ్లో ఆడవాళ్ళకి ఆస్తులు హక్కు ఇవ్వాలన్నాడండి. చాలా మంది మగవాళ్ళు బొర్రలు పేరు అలాగా కోపంగా, తండ్రి ఆస్తులు ఆడపిల్లకి ఎందుకు హక్కు ఇవ్వకూడదు అడిగాడు. చాలా మంది వ్యతిరేకించారు ఆ రోజు. నేను మీరెవరు వ్యతిరేకించారు? నేను చెప్తున్నాను ముఖ్యమంత్రిగా, మగవాడికి ఎంత హక్కు ఉందో ఆడపిల్లకి ఎంత హక్కు ఉంది తండ్రి ఆస్తిలో ఇచ్చి తీరాలని చెప్పిన మహానుభావుడు అమ్మా ఎన్టీ రామారావు గారు.